అండి. ఇది నియాన్ పోతస్ అండి. దీన్నే గోల్డెన్ పోతస్ అని కూడా అంటారు. ఇది కంప్లీట్‌గా మనకి కొంచెం హ్మ్, లైట్ గ్రే ఏంటంటే లైట్ యెల్లో లాగా కొంచెం ఒక గోల్డెన్ కలర్ లాగా అనిపిస్తుంది. కంప్లీట్ యెల్లోగా అయితే ఉండదండి. జస్ట్ మనకలా కొంచెం అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇది కంప్లీట్‌గా మనకి ఇలాగే ఉంటుంది. చూసారు గదా! నేను చిన్న పాట్‌లో పెట్టుకున్నాను. ఇంత చిన్న పాట్‌లోనే ఉంది. బట్ దీన్నేంటంటే దీంట్లోనే నేను ఒక స్టిక్ పెట్టుకొని రొటేషన్ జేసుకుంటున్నాను. ఎక్కువగా దీన్ని చాలా పార్టిషన్స్ గూడా చేశాను. కటింగ్స్ ఇక్కడ ఇట్లా మనం కట్ చేసుకొని వాటర్‌లో యేసుకున్నా నెక్స్ట్ ఒక ప్లాంట్ తయారవుతుంది. లేదంటే సాయిల్‌లో పెట్టుకున్నా వచ్చేస్తుంది. సో, ఈజీగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. మనీ ప్లాంట్స్ అనేటివి మనం ఇండోర్, అవుట్‌డోర్ పెంచుకోవచ్చండి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పేసి అమ్ముతుంటారు. బట్ ఏవి సర్వైవ్ అవ్వవండి. కంప్లీట్‌గా మనకి మినిమమ్ సన్‌లైట్ అనేది చాలా అవసరము. బట్ మనీ ప్లాంట్‌కి అలా అవసరం లేదండి. మనీ ప్లాంట్ ఒక్కటి మాత్రం నేను ఇండోర్ అని ఒప్పుకుంటానండి. ఇది వాటర్‌లో పెట్టేసుకొని ఇంట్లో పెట్టుకున్నాను నేను చాలా అన్ని రూమ్స్‌లలో. సాయిల్‌లో పెట్టుకుంటే కూడా సర్వైవ్ అవుతుంది. బట్ ఎందుకు ఏమైనా స్నేల్స్ అవి ఇవి వస్తాయి అని చెప్పేసి నేను జస్ట్ వాటర్‌లోనే ప్రతి రూమ్‌లో పెట్టుకున్నాను. మంచిగా గ్రోత్ ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ అవుతున్నాయండి. స్పెషల్ మెయింటెనెన్స్ అంటూ వాటికి అవసరం లేదు. మనం ఊరెళ్ళినప్పుడు కూడా వాటరింగ్ అవి ఇవి లేకున్నా కూడా ఇండోర్ వాటికి మనం వాటర్‌లో ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే అవుట్‌డోర్ అంటే మనకు కంపల్సరీ వాటరింగ్ చేసుకోవాలి. అది ఇబ్బంది ఉంటుంది గదా! అందువల్ల నేనైతే ఇండోర్‌కైతే మనీ ప్లాంట్ బెస్ట్ అని చెప్తానండి. మిగతా ఏ ప్లాంట్ అయినా గూడా వాటరింగ్ గానీ, సన్‌లైట్ గానీ లేకపోతే సర్వైవ్ అవ్వవండి. ఇండోర్ ప్లాంట్స్ అని చెప్పేసి జడే ప్లాంట్, స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ ఇండోర్ అంటారు. బట్ అస్సలు కాదండి. జడే ప్లాంట్‌ని మనం ఇండోర్‌గా పెట్టుకుంటే లీవ్స్ అనేటివి డ్రాప్ అయిపోతాయి. స్నేక్ ప్లాంట్ వచ్చేసి మురిగిపోతుంది, కింద కట్ అయిపోతుంది. అది అస్సలు సర్వైవ్ అవ్వవు. మినిమమ్ సన్‌లైట్ అనేది చాలా అవసరము. ఎరిక పామ్‌కి కూడా మధ్యలో మనం వీక్లీ వన్స్ అన్నా సన్‌లైట్ చూపించాల్సి వస్తుంది. బట్ మనీ ప్లాంట్‌కి అలాంటివి ఎలాంటి స్పెషల్ కేర్ అవసరం లేదండి. ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఈజీ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. మనము జాబ్ హోల్డర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే మనీ ప్లాంట్ తమలపాకు ఈజ్ బెస్ట్ అని చెప్తాను నేనైతే. సజెస్ట్ చేయాలనుకుంటే నా సజెషన్ అయితే ఇదైతే గోల్డెన్ పోతస్ అండి. సేమ్ మనీ ప్లాంట్ లాగానే మనం దీన్ని మెయింటైన్ చేసుకోవడం, స్పెషల్ కేర్ దీనికి అలా ఏం అవసరం లేదు. జస్ట్ వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం వాటర్ చేసుకున్నప్పుడు కొంచెం సాయిల్లో వాటర్ పోసుకున్నప్పుడు దీనిపైన కూడా మగ్గుతో స్ప్రింక్లింగ్ చేసుకోవాలండి. అంతే. కటింగ్స్ ద్వారా ప్రొపగేట్ చేసుకోవచ్చు. కటింగ్ ద్వారా ప్రొపగేట్ చేసుకున్నాయి ఇవి. నేను ఏది కూడా ఎక్కువగా అన్ని మొక్కల్ని బడ్జెట్ పెట్టి తీసుకోవాలని నేను అనుకోను. ఎక్కడ చిన్న స్టెమ్ దొరికినా నేనైతే తీసుకొచ్చుకొని ప్రొపగేట్ చేసుకుంటానండి ఈజీగా. చూడండి ఎంత హెల్దీగా ఉందో ఈ ప్లాంట్. చూసారా రూట్స్ ఎంత వైట్గా ఎంత బాగున్నాయి. ఇది ఎంత తాజాగా ఉందో ఈ ప్లాంట్ అనేది. చాలా హెల్దీగా ఉన్నాయి. లీవ్స్ కూడా చూసారు కదా ఇంత బాగా గ్రో అయ్యేది జస్ట్ వాటర్ తోటే అండి. నేనైతే స్పెషల్ కేర్ వీటికి ఫర్టిలైజేషన్స్ అలా కోకోపీట్ అవి కూడా నేను యూజ్ చేయలేదండి. నార్మల్ రెగ్యులర్గా బయట దొరికిన సాయిలే నేను వాచ్మెన్ వాళ్ళతో తెప్పించుకుంటాను. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగినప్పుడు అక్కడ నుంచి తెప్పించుకుని పాట్లో పెట్టుకొని మొక్కల్ని మెయింటైన్ చేసుకుంటాను అంతే. అంతకుమించి నేను దీనికి జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. చూసారా ఇది గోల్డ్ కలర్లో ఎంత అందంగా ఉందో ఈ లీఫ్. చూడడానికే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదండి. ఇది నియాన్ పోతస్, గోల్డెన్ పోతస్ అంటారు. చూడండి ఎంత హెల్దీగా ఎంత అందంగా ఉందో ప్లాంట్. ఇది ఇలా మనకి కింది వరకు వచ్చింది చూసారు కదా. చాలా అందంగా ఉంది కదండి గోల్డెన్ పోతస్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా హ్యాపీగా ఇలాంటి మొక్కల్ని పెంచుకోండి. మీకు టైం లేదు అనుకునే వాళ్ళైతే ఇలాంటి మొక్కల్ని పెంచుకోవడం చాలా బెటర్ అని నేను అనుకుంటాను. సో ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచుకోండి. చిన్న కటింగ్ దొరికినా తీసుకొచ్చుకొని వాటర్లో అయినా సరే జస్ట్ వేసి పెట్టేసుకోండి. హ్యాపీగా గ్రోత్ అవుతాయి. వీటికి స్పెషల్ కేర్ ఎలాంటిది అవసరం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.